అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరైనా చదువుతారమ్మా? ఒకటో అధ్యాయం 4 నుంచి 8 అండి. 4 నుంచి 8 వచనం. మన ఆయన పిల్లలు ఎవరు వారిని లేరు? కలుసుకొని చదవండి. పిల్లలు వాళ్ళు బీబీఎస్కి వెళ్ళారండి. ఇంకెవరు లేరు అంటే మన దీంట్లో ఉంటారు కదా, మన యొక్క యూత్ మీటింగ్ ఉంటుంది. సరే సరే చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ లేఖనాన్ని ధ్యానిస్తుండగా అయినా మేము సమయం వ్యక్తపరచకుండా నీ లేఖనాలు అర్థం చేసుకోండి, దానికి స్పందించే గుణాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ఆత్మ చేత ప్రభా దీని లేని మా పట్ల కనికరం చూపించి ఈ పరలోక సంబంధమైన విషయాల్ని మేము గ్రహించలాగిన మీరు సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సో అపోస్తల కార్యము గ్రంథాల్లో మొదటి అధ్యాయము 4 నుంచి 8 వచనంలో చూసినట్లయితే, పరలోక రాజ్యం కొరకు మనుషుల్ని సిద్ధపరిచే పనిని ఆయన తన శిష్యులకి ఇస్తున్నప్పుడు వారిని ఏ విధంగా ఆయన ట్రైనప్ చేశాడు, వేటి కొరకు వారిని ఎదురు చూసినట్లుగా చేశాడనే విషయాన్ని మనం గమనిద్దాం. వాస్తవానికి యేసుప్రభు వారు ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పటికీ ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఆయన వెంబడించిన వారు, ఆయన శిష్యులైన వారు, మనం 15వ వచనం చదువుతుంటాం, ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని చదువుతుంటాం. ఆయన యొక్క 3.5 పరిచర్య కాలంలో ఒక 120 మంది పురుషుల్ని అక్కడ కూడుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన పరిచర్యలో ఆయన చేసిన బోధకి, సో ఆయన దేవుడి కుమారుడని చెప్పి విశ్వసించడానికి కావాల్సిన టీచింగ్ని పొందుకున్న వారు సుమారుగా 120 మంది పురుషులు, మన స్త్రీల సంఖ్య అక్కడ రాయబడలేదు. వారు ఆయన పరిచర్యలో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వారు. సో ఈ యొక్క మనుషుల్ని, ఈ యొక్క 120 మందిలో ఆయన శిష్యుల్ని, ప్రత్యేకించి అపోస్తులని ఆయన ఎన్నుకున్నాడు. ఆ అపోస్తులకి ఆయన శిష్యులుగా ట్రైనప్ చేసే విధానం, దేవుని పనిచ్చి ఒక స్పెషల్ మిషన్తో ఆ ప్రపంచంలోకి పంపించిన విధానం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క విధానం అనేది నేటికి కూడా మనం ఈ పద్ధతిని మనం పాటించవలసి ఉంది. అందులో మొదటిది ఏంటంటే, యేసు ప్రభువుతో కలుసుకోవడం. ఆయనతో కలుసుకోలేకపోతే 4వ అధ్యాయంలో మొదటి పదం, ఆయన వారిని కలుసుకొని, ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. అపోస్తులకి అంత గొప్ప పరిచర్య వారు ఆరంభించడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు యేసు ప్రభువుతో కలుసుకున్నారు. ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడంటే ఆయన మరణమైన తర్వాత
పునరుత్థానమైన తర్వాత సో ఆ యొక్క అపోస్తులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసంలోనే దేవుని ఆజ్ఞలను గ్రహించగలిగారు. దేవుని ఆజ్ఞాపించిన వాటిని వారు గ్రహించగలిగారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. సో యేసు ప్రభుతో ఫెలోషిప్ చేయకపోతే ఆయన ఆజ్ఞలు లేదంటే ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞలు మనకు అర్థం కాకపోతే సో దేవుని శిష్యులుగా మనం మారలేం. ఎప్పుడైతే వారు ఆ విధంగా కలుసుకున్నారో రైట్ ఆ 3వ వచనంలో ఇలా ఉంది. అది కూడా చదువుదాం మనం. రైట్. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలు చూపి వారికి తను సజీవంగా కనబరుచుకొని అన్నాం. కలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవునితో యేసు ప్రభుతో ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే ఏదో మన సంఘంలో కూర్చొని నిలబడి వెళ్ళిపోవడం కాదు. అది చాలా ఆసక్తితో కూడుకున్న అంశం అది. ఆయనతో కలుసుకున్నప్పుడు, ఆయనతో ఫెలోషిప్ చేస్తున్నప్పుడు రైట్ మనకి ఏమి కలగాలంటే రైట్ ఆయన ముందు ఆయన మనం కనుక్కోవాలి. ఆయన చూడగలగాలి. యేసు ప్రభువుని చూడగలగాలి. సంఘాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో గాని సో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన్ని మనకి కనబడాలి. ఆయన కనిపించాలి. మనుషులు కాదు మనకు కనిపించేది. లేకపోతే మనం ఉంటున్న ఆ యొక్క శాఖలు కాదు మనకు కనిపించేది. మొట్టమొదటిగా దేవుడు మనకు కనబడాలి. దేవుడిని కనబడితేనే రైట్. సో అప్పుడు ఆయనతో ఫెలోషిప్‌లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయన్ని చూడడం. ఆయన ఆయన మనల్ని కనబరుచుకోవడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది సో దేవుని రాజ్య విషయాల గురించిన బోధ టీచింగ్. మీకు టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. టీచింగ్ అంటే ఏంటంటే రైట్ టీచింగ్‌లో సరసన ఎలా జరుగుతుందంటే మనం ఏం చెప్పాలో చెప్తాం. అవతల వ్యక్తి తీసుకుంటే తీసుకోవచ్చు. తీసుకోకపోతే తీసుకోకపోవచ్చు. బట్ టీచింగ్ అలా కాదు. ఓకే. మన హృదయంలో ఉన్న ప్రతి సమస్యకి, మన హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నకి, దేవుని పట్ల మనకు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి వాక్యానుసారమైన బోధన అందుకోవడం. వాక్యానుసారమైన అంశాలు తెలుసుకోవడం అనేది బోధించబడ్డం. సో ఈరోజు చాలా సంఘాల్లో టీచింగ్ లేదు. ఈరోజు ప్రీచింగు, టీచింగు, గాస్పెల్ లేదా సువార్త చెప్పడం మూడింటిని ఒకేలాగా చూస్తున్నారు. రైట్ సంఘాల్లో 2 ప్రసంగాలు చేస్తారు. ఈ 2 ప్రసంగాల్ని రైట్ ఒకటేమో ఏంటిది ఆరాధన చేస్తారు. రెండోది ఎగ్జార్టేషన్ వల్ల చేస్తారు. మూడోది కొద్ది గొప్ప ఉంటే అదొక ఎవెంజలిజం చేస్తారు. చాలా సంఘాల్లో ఎలాగుంటదంటే టీచింగ్ లేదు. మీకు టీచింగ్‌కి అవకాశం లేదు. ఓన్లీ ప్రీచింగే. వారికి ఏమనిపిస్తుందో చెప్పుకెళ్ళిపోతారు. ఓకే. వినేవాడు వింటాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు గానీ లిటరల్‌గా రైట్ వారికి బైబిల్ దేవుని పట్ల, దేవునితో సహవాసం పట్ల, దేవుని గురించిన విషయాల్లోన వారికి తలెత్తిన ప్రశ్నల్ని రైట్ వారికున్న ఆ యొక్క ప్రశ్నల్ని క్లియర్ చేసుకోవడానికి కావలసిన బోధ నేటి సంఘాల్లో లేదు. రైట్ ప్రీచర్ చాలా మంది ఉన్నారు గానీ టీచర్స్ లేరు. ఆ వరాన్ని సంఘాలు ఇగ్నోర్ చేస్తున్నాయి. అయితే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే వారికి బోధించాడు. టీచ్ చేశాడు. అంటే వారికున్న ప్రతి సమస్య రైట్ గుర్తుపెట్టుకోండి. పిల్లలు స్కూల్‌కి ఎందుకు పంపిస్తామంటే ఆ సబ్జెక్ట్‌లో ఉన్న దీంట్లో ఎక్స్‌పర్ట్ అయిపోతారు. ఎక్స్‌పర్టైజ్ సంపాదిస్తారు. ఓకే. ఎవరైనా సరే ప్రశ్న అడిగితే దానికి ఈజీగా వారు సమాధానం చెప్పడానికి, ఎక్స్‌ప్లనేషన్ జరగడానికి కావలసిన బోధ క్లాసుల్లోనే జరుగుతాయి. ఆ యొక్క క్లాసుల్లోనే ఇస్తారు. అందుకే ఆయన ఏమవుతాడంటే ఎక్స్‌పర్ట్ అవుతాడు. అందుకే నాకు తెలిసి తిమోతికి రాసిన పత్రికలు అనుకుంటా. రైట్. లేదంటే పేతురు రాసిన పత్రిక అనుకుంటా. పేతురు రాసిన మొదటి 2 పత్రిక మీరు తీసినట్లయితే క్షమించండమ్మా నేను చూస్తాను. ఒక దగ్గర ఆయన సరే. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము రైట్ 15 వచనం చదువుతారా ఎవరైనా? 15 వచనం చదువుతారా? నిర్మలమైన చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు చాలు మీరు చాలు చాలు అక్కడ వరకు మనకు కావాలి. రైట్. మీరు గమనించినట్లయితే సో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మనలో నిరీక్షణ గురించి మనల్ని హేతు అడిగేవాడు, రీజనింగ్ అడుగుతారు, హేతు అడుగుతారు. ఓకే, ఆ హేతుకి ఆన్సర్ చేయాలంటే సరే బోధ, సరే టీచింగ్ ఉండాలి. ప్రీచింగ్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు. రైట్. ప్రీచింగ్ అనేది ఓకే, దేవుడు వారికి ఇచ్చింది ఎలాగని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఇప్పుడు పర్సనల్గా ఉంటాయి. టీచింగ్ ఇప్పుడు కూడా చాలా పర్సనల్గా ఉంటాయి. చూడండి, యేసు ప్రభువుని మీరు ఎప్పుడు గమనించారా? ఓకే, ఆయన ఉదయం పూట దేవునితో ప్రార్థనలు ఉండేవాడు. ఉదయం అంతా కూడా ఆయన ప్రీచ్ చేసేవాడు, మనుషులకు చెప్తుండేవాడు. సాయంకాలం వచ్చేసరికల్లాను తన శిష్యులతో టీచింగ్ మొదలెట్టేవాడు, బోధించేవాడే. ఓకే, ఒక్కోసారి ఆయన బోధ కూడా చేసేవాడు, రైట్, మార్నింగ్ కూడా. కానీ ఎక్కువగా 1-to-1 గా ఏం చేసేవాడంటే శిష్యులకు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పి ఆయన శిష్యులు తయారు చేశారు. ఆయన పబ్లిక్ లో బోధిస్తున్నప్పుడు ఆ శిష్యులకు వచ్చిన ప్రతి ఆ ప్రశ్నని ఆయన ఏం చేశాడంటే ఏకాంతంలో 1-to-1 లేదా 1-to-2 ఓకే ఆయన క్లారిఫై చేసేవాడు అనమాట. ఒకప్పుడు యేసు ప్రభు శిష్యర్గంలో ఇది మోడల్ రైట్. సో నేటి క్రైస్తవంలో చాలా దురదృష్టకర విషయం ఏంటంటే ఓకే టీచ్ చేసి 1-to-1 లేదంటే కొద్దిమందిని ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా టీచ్ చేసే అంశం అనేది నేటి దినాలు లేరు. కాబట్టి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు. చాలా మంది ప్రసంగులు తయారైపోతున్నారు, రైట్. హెర్మోటిక్స్ తెలియదు వాళ్ళకి. వాళ్ళకి నచ్చిన ఆ రోజు ఏమనిపిస్తే వాళ్ళు ఏం తోస్తుంది అనుకో చెప్పుకెళ్ళిపోతున్నారు తప్ప మనలో మన నిరీక్షణకి హేతువరికి ప్రతి ఒక్కరు కూడా సాత్వికమైన మనస్సాక్షితో సమాధానం చెప్పే శిష్యులు నేటి దినాల్లో కలవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభులాగా తరిపేదిచ్చే నాయకులు లేరు, యేసు ప్రభులాగా తరిపేదిచ్చే బోధకులు మనకు కనబడడం లేదు. ఆ మాటలు అర్థం చేసుకోండి దయచేసి. ఓకే, ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. బట్ యేసు ప్రభు వారు శిష్యులు తయారు చేశారు. ఆ పరిణామం మీద ఎలా చెప్పాడంటైనా ఈ సో కన్సర్న్ వెరీ పర్సనల్ వాళ్ళు, రైట్. బైబుల్ సంబంధమైన ప్రతి దాన్ని కూడా ఓకే వారు వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన వారికి తెలియజేస్తారు. చూడండి అక్కడ ఆయన ఏమంటాడంటే 40 దినం వరకు కనబడుతూ దేవుని రాజ్యం గురించి బోధించు అనేక రుజువులను చూపాడటప్ప, ఎవిడెన్స్ చూపించాడు. ఈరోజు చాలా మంది బైబిల్ చూస్తుంటాను, అసలు వాళ్ళు చెప్తుంది అసలు నిజంగా ఎవిడెన్స్ ఉందా అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు? అసలు వాళ్ళు చెప్తున్న దానికి బైబిల్ అది చెప్తుందా? చెప్తున్నాడు అసలు, రైట్. ఈ రోజు ఎందుకు యేసు ప్రభు వారు 12 మంది తరిపినిచ్చారు. ఆ 12 మంది అంట రైట్ భూలోకాన్ని తలకిందులు చేశారు. అందులో ఒకటి వెళ్ళిపోయాడు, 11 మంది ఉన్నారు. ఓకే, ఆ 11 మంది కూడా భూలోకాన్ని తలకిందులు చేసి పడేశారు. ఎందుకంటే రైట్ యేసు ప్రభు వారికి కావాల్సింది ఒక నాయకులు అవ్వాలంటే ముందు శిష్యులు అవ్వాలి. ఈరోజు చాలా మంది శిష్యర్గమైన తెలియదు, నాయకులు అయిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఓకే సరైన లీడర్షిప్, శిష్యత్వం లేని లీడర్షిప్ అనేది దేవుడు అప్పగించిన పనిని చేయడానికి సరిపోతుంది. సో కాబట్టి యేసు ప్రభు ఏం చేశారంటే వారికి అనేక రుజువులు చూపించాడు, చాలా రుజువులు చూపించాడు, చాలా బాధ చేశాడు. ఆయన అనేక ప్రమాణాలు ఆయన చేశాడు, తన సజీవునికి కనపరుచుకున్నాడు అనే విషయాన్ని. అది ఏమేమి చేశాడు కూడా మీకు చెప్తాను, ఎందుకంటే జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని గమనించాలి. ఈ రోజు శిష్యత్వం తెలియని వారు నాయకులు అయిపోయారు, రైట్. సువార్త నమ్మని వారు శిష్యులు అయిపోతున్నారు, శిష్యత్వం ఏంటో తెలియని వారు నాయకులు అయిపోతున్నారు. అందుకే సంఘాలు ఏమవుతున్నాయి అంటే ఓకే బలత్కారంతో నిండిపోతుంది సంఘం. ఓకే, దేవుని ఆశించే విధంగా ఆనాడు 12 మందే భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈరోజు కోటాను కోట్ల మంది ఉన్నారు, ఎవరు కూడా తన పక్క పొరుగు వారిని ప్రభావితం చేయలేకపోతున్నారు.
తన ఇంట్లో ఉన్న వారిని ప్రభావితం చేయలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే పునాదైన సరైన శిష్యత్వము నుంచి వచ్చిన ఆ యొక్క లీడర్షిప్ అనేది నేటి దినాలు కట్టువైపోతుంది. రైట్. కాబట్టి చూడండి, యేసుప్రభు వారు వారిని ఎలా తరబితిచ్చాడో మీకు కొన్ని మాటలు మీకు చూపిస్తాం, జాగ్రత్తగా వినండి. అక్కడున్న అక్కడున్న స్త్రీలకి తరబితిచ్చాడు. ఆయన లేచిన తర్వాత ఒక శిష్యులు కూడా తరబితిచ్చాడు. ఎలా తరబితిచ్చాడు, ఎలా బోధించాడు, వారి యొక్క హృదయాన్ని ఎలా మార్చాడు, ఎలాగ హేతుకిచ్చాడు, అవన్నీ మనం చూస్తే ఆశ్చర్యపోతాం బైబిల్లో చూసినట్లయితే. చూడండి ఒకసారి మనం కొన్ని చదువుతాను, ఎక్కువ చదవలేను నేను. ఓకే, కొన్ని నేను చదువుతాను, ఎక్కువ నేను చదవలేను నేను. రైట్. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే ఆ 20వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. చూడండి 16 వచనం చదువుతారు ఎవరైనా? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. ఓకే, చూడండి 20:9 వచనంలో రైట్, వారు ఏడవడానికి, వారు భయపడడానికి, రైట్, వారు ఆ విధంగా ఉండడానికి కారణం ఏమి ఉంటదంటే చూడండి 9వ వచనంలో మాట రాస్తుంది. చదువుతారు ఎవరైనా? 20:9 వచనం నుండి లేచుట అగత్యమని లేఖనం వారింకను గ్రహింపరైరి. 8 కూడా చదవండి, 8 కూడా. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను, లోపలికి పోయి చూచి నమ్మాను. ఓకే, ఆయన మృతులను లేచిన అగత్యమని లేఖనం వారికను గ్రహింపకపోయిరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అన్నమాట. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే వారు సమాధి ఖాళీ కొనడం తెలుస్తుంది కానీ లేఖనాలని వారు గ్రహించలేకపోతున్నారు. వారి లేఖనాలని వారికి అర్థం కావట్లేదు కదా. చూడండి ఒకసారి మనం లోక సువార్త మనం చూద్దాం. లోక సువార్తలు అయితే ఇంకా దీని గురించి చాలా బాగా రాస్తారు. రైట్, చూడండి మాట చూపిస్తాను. చూడండి, దేవుడు వాళ్ళు ఏం చేస్తుంటాడంటే లేఖనాలకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తాడు. నేను చూపిస్తానండి ఎలా బోధించడం. ఇరవై 25వ వచనం అండి. 24, 5, 6, 7 వచనాలు. 5, 6, 7 మాతో 24, 5, 6, 7 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు ఆయన వారి మాటలు జ్ఞాపకము చేసుకొని. ఓకే, సో యేసుప్రభు వారు వాళ్ళు ఎలా తయారు చేశారంటే సమాధిలో యేసుప్రభు వారు లేరు, వీరు భయపడుతున్నారు. తర్వాత వీరికి ఏం తెలిసిందంటే ఆయన సజీవుడై అక్కడ లేడు కాబట్టి భయపడుతున్నారు. ఖాళీ సమాధి ఉంది. అయితే వారు ఎందుకు భయపడుతున్నారంటే లేఖనాలు వారికి అర్థం కాలేదు. సో దేవుని యొక్క మొత్తం ఉద్దేశం ఏంటంటే అనాది కాలం ఆది కాలం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క ప్రణాళికల్ని ఎరగవలసిన బాధ్యత శిష్యుల మీద ఉంది. దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా ఎరగకపోతే వచ్చిన అనార్థాలు ఏంటంటే భయము, అవిశ్వాసము, నిరీక్షణ లేని, ఈ 3 మనలో కలుగుతాయి. కాబట్టి మీకు మత్తయి సువార్తలో చాలా బాగా రాస్తాడు. యేసుప్రభువే స్వయంగా సమాధానం చెప్తాడు.
లేఖనాల్లో మీరు గ్రహించలేకపోయారా? మీరు అవివేకులు ఇంకోత ఏం రాస్తారంటే ఆయన, మీరు అవివేకులైన వారిలాగా మీరు మాట్లాడుతున్నారు, మీరు లేఖనాలు గ్రహించలేదా అంటారు. సో ఆయన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏదైతే ప్రణాళికని పెట్టాడో ఆ ప్రణాళిక అంతా లేఖనాలు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ లేఖనాలు ఎరిగితే తప్ప దేవుని గురించిన స్పష్టమైన బోధ మనం పొందుకోలేం. రైట్. మన బోధ అనేది చిన్న ఒక వాక్యానికి లేదా ఒక పదానికి సంబంధించింది కాదు. మన బోధ అనేది రైట్ అది లేఖనాల సారాంశం అంతటికి సంబంధించింది. సో అక్కడ వారు అది మిస్ అయ్యారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేవు. దేవుని రాజ్యం గురించిన బోధ ఆయన వారికి అలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే రైట్. సో లేఖనాలు ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో తిరిగి లేచాను, నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి ఆయన బోధించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకోండి. రైట్. కాబట్టి మొదటిది ఏంటంటే ఆయన బోధించాడు, అనేక ఎవిడెన్స్ చూపాడు. తోమాకి చూపించాడు కదా, మనకు తెలుసు కదా. ఇదిగో తోమా నా చేతుల్లో చేయబెట్టు, ఇదిగో నా దీంట్లో చేయబెట్టు, నేను సజీవుడిని ఉన్నాను అని చెప్పి చాలా ఎవిడెన్స్ చూపించాడు. పేతురు అయితే ఓకే ఎన్ని ఎవిడెన్స్ చూపించినప్పుడు కూడా వారు అంత స్థిరమైన మనసు కలిగిన వారు కాదు. ఇద్దరు ఎంఐ వైపు వెళ్ళిపోతున్నారు, దేవుడు వాళ్ళు కనబరిచి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళీ ఓడెక్కి వాళ్ళు చేపలు కొట్టుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ యేసుప్రభు వారు కనిపించి ఇదిగో ఇటువైపు నువ్వు ఇటువైపు వేయండి వాళ్ళని చెప్పి మళ్ళా తనను కనబరుచుకున్నాడు. రైట్. దేవుడు నేను సజీవుడిని కనబరుచుకోవడానికి, యేసుప్రభు వారు కనబరుచుకోవడానికి రైట్ చాలా ప్రయాసపడ్డాడు. ఎందుకు ప్రయాసపడ్డాడంటే రైట్ సో సజీవుడైన దేవుణ్ణి రైట్ మనపూర్వకంగా విశ్వసించడం అనేది రైట్ అది ఆత్మ చేసే కార్యం. అది మనుషుల వల్ల కలిగేది కాదు. అది యేసుప్రభు వారికి చాలా బాగా తెలుసు. ఇంకా వారు ఆత్మను పొందుకోలేదు కాబట్టి రైట్ వారికి ఎక్కడో మెర ఉంటుంది, ఎక్కడో ఒక మెరలో ఉంటారు వాళ్ళు. అందుకే వారు మాట మాటకి దేవుడు ఎన్నిసార్లు చెప్పినా బోధించినా వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళతో భోజనం చేసినా సరే వారి విషయాలు మర్చిపోతుంటారు, లేఖనాలు మర్చిపోతుంటారు. సో దేవునికి ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు లేఖనాలు మర్చిపోకు. ఓకే నేను మునుపు ఉన్నప్పుడు ఏం చెప్పాను ఆ లేఖనాలు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి సో దాని గురించిన బోధ ఆయన ఇస్తూ వెళ్ళాడు. కాబట్టి కేవలం బోధిస్తే సరిపోలేదు. ఆ బోధ ఉన్నంత మాత్రాన వారు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగారని కాదు, దేవుని కార్యాలు చేస్తారని కాదు, కానీ ఆయన పట్ల విశ్వాసం కలిగింది. సో ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆశ ఎదురు చూసే ఒక మనసు అనేది వాళ్ళకి కలిగింది. అది మొదటిదండి, అది గమనించాలి. ఓకే యేసు ప్రభుతో ఆ ఫెలోషిప్ చేయడం, యేసు ప్రభుతో కలిసి ఉండడం అర్థం ఏంటంటే ఓకే సరైన బోధలో ఉండాలి, సరైన ఎవిడెన్స్ మనకు ఉండాలి. ఎలా పడితే అలాగ మనం మనకి మన నోరు ఉంది కదా, బైబిల్ ఉంది కదా, ఒక 4-5 ఎవరో చెప్పిన ప్రీచింగ్ జస్ట్ కంఠస్థం చేసి చెప్పడం అనేది శిష్యార్కం కాదు, అది నాయకత్వం కాదు. రైట్. అటువంటి ఫ్యాన్సీ మనకు ఉండకూడదు. అటువంటి ఆ ప్రీచింగ్ ప్రసంగాల పట్ల ఆ పిచ్చి మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎట్లా మనకు పోలేదు. సో పేతురు ఏం చెప్పాడంటే మనలో అడిగే ప్రతి నిరీక్షణకి సాత్విక మనసుతో హేతు చెప్పేవారు ఉండాలి. హేతు చెప్పాలంటే ఒక రుజుపరచాలంటే దేర్ షుడ్ బి ప్రాపర్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ లేఖనాలు ఉంటుంది అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. శిష్యుడు ఎప్పుడు కూడా ఓకే లేఖనాల్లో ఉన్న దేవుని మాటలకి దేవుని రాజ్యం కావాల్సిన ప్రతి ఎవిడెన్స్ ని హృదయంలో భద్రపరచుకొని ఓకే అడిగినప్పుడల్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఎవిడెన్సే ఆయన హృదయంలో ఫెయిత్ ని కలుగు చేస్తుంది, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. అదే ఎవిడెన్స్, అదే రుజువు ఇతరులకు చెప్పడానికి కూడా పనిచేస్తుంది. ఓకే ఆ సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా శిష్యుడు కాలేము, నువ్వు శిష్యుడు కాకపోతే నాయకుడు అసలే కాలేదు. ఈరోజు దురదృష్టకరం విషయం ఏంటంటే చాలా మందికి బైబుల్ లేఖనాలను ఎవిడెన్స్ తెలియదు. రైట్ మంచిదే. ఓకే బట్ తెలుసుకోవాలని ఆశ కూడా లేదు. వారి శిష్యులు కూడా కాదు కానీ నాయకులుగా చాలా మంది అయిపోతుంటారు. వీరి వలన ఓకే దేవుని సువార్తకి అది అంత మంచి పని కాదు. నేటి దినాలు అనేవి ఒక వెర్రిలాగా వెళ్ళిపోతుంది, ఒక ఫ్యాన్సీలాగా వెళ్ళిపోతుంది ప్రసంగాలు చెప్పడం అనేది. అది మొదటిదండి. రెండోది చూపిస్తానండి. ఓకే ఆయన ఏం చెప్పాడండి రెండోది ఏంటంటే యూ షుడ్ వెయిట్ అన్నాడు. మీకు ఈ బోధ ఉన్నంత మాత్రాన, ఈ బోధ మీకు తెలిసినంత మాత్రాన మీలో కార్యం జరగదు. రైట్. కార్యం జరగాలంటే మీరు ఎదురు చూడాలి. మొదటిది ఏంటంటే రైట్ మనం ఆయనతో ఫెలోషిప్ చేయాలి. ఒక ఆయన చూడగలగాలి, ఆయన బోధ వినగలగాలి, ఆ రుజువుల్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. బట్ దట్ ఇస్ నాట్ సఫిషియంట్. అది సరిపోదు. మరలా చెప్తున్నాను, ఇది నా మాటలు కాదు, యేసు ప్రభువు వారు శిష్యులు చెప్పినట్టు చెప్పేది సరిపోదు. మీకు ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
కానీ నా గురించి సాక్ష్యం అవ్వడానికి, మీరు బయటికి వెళ్ళి చెప్పడానికి అది సరిపోదు. రైట్? మీ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. లేదంటే మీకు అర్థమైంది కాబట్టి సరిపోదు. ఈ కార్యాలు మీ వల్ల సజీవుడైన నా గురించి సాక్ష్యం అవ్వడానికి అది మీ సామర్థ్యం అని సరిపోదు. మీ జ్ఞానం సరిపోదు. మీకున్న విజడం సరిపోదు. మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మీకు ఉన్నప్పుడు కూడా మీరు ఎత్తి చూపించినంత సామర్థ్యం మీకు లేదు అని దేవుడు గమనిస్తూ మీరు వెయిట్ చేయండి. కొంత పనులు వెయిట్ చేయండి అన్నమాట. రైట్? గుర్తుపెట్టుకోండి. వారికి జ్ఞానం ఉందని చెప్పి వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోలేదు. ఏదో సువార్త చెప్పాడనుకో, లేదా ప్రీచ్ చేయడానికో, లేదా ఇమోషనల్కి వెళ్ళిపోలేదు వాళ్ళు. ఓకే, దేవుడు అలా పంపించలేదు వాళ్ళని. ఏం చెప్పాడంటే, ఓకే, తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి, కనిపెట్టుకోండి అని చెప్పాడు. రైట్? సో దిస్ అల్టిమేట్. వాళ్ళు నేర్పిస్తున్నాడు. డోంట్ బి హరీ, డోంట్ బి హెస్టీ, వెళ్ళిపోకండి, కనిపెట్టుకున్నాండి. ఏంటంట ఆ వాగ్దానం గురించి చదువుతాను చూడండి. ఆ లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇప్పుడు ఎవరైనా చదువుతారా 49వ వచనాన్ని? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఇది రుజువులు ఉన్నాయి. పరలోక రాజ్యం గురించిన బోధ మీ దగ్గర ఉంది. రైట్? మీరు నాకు ప్రియమైన వారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, బట్ ఇది సరిపోదు. రైట్? దీంతో మీరు వెళ్ళి ప్రకటిస్తే మీరు భూమి తలకింద చేయలేరు. యూ షుడ్ వెయిట్. దేవుని యొక్క ప్రామిస్ కోసం వెయిట్ చేయండి. ఏంటి ప్రామిస్ అంటే, మనకి ఈ యొక్క ఏం చెప్పాడంటే, ఆత్మచేత శక్తి పొందడానికి మనం వెయిట్ చేయాలి. మన విషయం సరిపోదు. మనకు తెలుసుకున్న రుజువులు సరిపోవు. అయితే మనం కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టాలంటే, ఓకే, ఏదైతే రుజువుల్ని చెప్పాలనుకుంటున్నామో, రుజువులు విశ్వసించాలనుకుంటున్నామో, ఆ రుజువుల్ని పట్టుకొని మన దేవుని సంగతి కనిపెట్టాలి. ప్రభువా, ఈ రుజువు, లేఖనాల్లో నువ్వు చూపించిన రుజువు నాలో విశ్వాసం కలుగు చేయాలి. లేఖనాల్లో నువ్వు చూపించిన రుజువు, ఈ ఎవిడెన్స్, ఈ జ్ఞానం, ఈ విజడం ఎదురు చెప్పినప్పుడు ఇది వాళ్ళు కార్యం చేయాలి. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టాలి. శిష్యుడు ఏం చేస్తాడంటే, ఓకే, ఆయన త్వరపడి తను తెలిసింది చెప్పడానికి ప్రయత్నించాడు. ఆత్మ మీద ఆధారపడి, రైట్, తెలిసిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. జ్ఞానం లేకుండా రైట్ ఆయన బోధించలేడు. ఫస్ట్ యేసుప్రభు ఇచ్చిన ఆర్డర్లు చాలా మంది ఏమనుకుంటారంటే, ఆత్మదేవుడు ఉంటే చాలు, మనకి టీచింగ్ అవసరం లేదు అనుకుంటారు. అది యేసుప్రభు వారి యొక్క పద్ధతి కాదు. యేసుప్రభు వారు మొదట టీచింగ్ ఇచ్చాడు, మనకి ఎవిడెన్స్ ఇచ్చాడు. రైట్? టీచింగ్ ఎవిడెన్స్ లేకుండా రైట్ ఓన్లీ హోలీ స్పిరిట్ మీద బేస్ చేసుకొని దేవుడు పరిచయం చేయమని తన లేఖనాల్లో శిష్యులుగా తరిపిదవ్వలేదు. ఆయన ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే, టీచింగ్ ఇచ్చాడు, ఎవిడెన్స్ ఇచ్చాడు, రుజువులు ఇచ్చాడు, బోధ ఇచ్చాడు. ఈ రెండు సరిపోవు, ఇది ఇన్కంప్లీట్. రైట్? ఆయన ఏం చెప్పాడంటే వెయిట్ చేయాలి. సో దేని కొరకు అంటే ప్రామిస్ గా వెయిట్ చేయమని చెప్పాడు. ఏంటి ప్రామిస్? మనకు బాగా తెలుసు, ఎన్నిసార్లు చెప్పాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడంటే, చదువుతారా? ఆ 15-16 వచనాలు ఉంటాయి. 16 వచనం, 14వ అధ్యాయం 15-16 వచనాలు ఉంటాయి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. చాలా ఇది చాలా గమనించండి. ఫస్ట్ది రైట్, మీకు దేవుడు ఇంటలెక్చువాలిటీ ఇచ్చాడు, ఫ్యాకల్టీస్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆయన అన్నాడు, ఫస్ట్ నువ్వు బోధ పొందు, సరే రుజువులు పెట్టుకో. రుజువులు పెట్టి నువ్వు బోధించడానికి వెళ్ళిపోతే నువ్వు ప్రపంచం తల కింద చేయలేవు. యూ షుడ్ వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఆత్మ గురించి లోకము చూడండి. 17 వచనం చదువుతారు ఎవరైనా? 17 వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలా రైట్, మనం గమనించాలి.
ఓకే. ఈ 2 కూడా తప్పుడు సిద్ధాంతాలు జరిపాయి. ఏంటంటే మనకు టీచింగ్ వద్దు, మన రుజువులొద్దు, మన జ్ఞానం వద్దు, కేవలం ఆత్మదేవుడు చాలు అనుకుంటున్నాం మనం. కానీ యేసుప్రభు వారి యొక్క టీచింగ్ మెథడాలజీలో అది లేదు. ఆయన ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఓకే. వారికి బోధించాడు, వారికి రుజువులిచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే, మీరు వెళ్ళిపోకండి. ఆగండి. మీకు పరిశుద్ధ దేవుడు వస్తాడు మీ దగ్గరికి. ఈ శక్తిని పొందాలి మీరు అని చెప్పాడు. అందుకే ఆయన చెప్పినట్టుగానే వాళ్ళందరూ ఎక్కడ వెయిట్ చేశారో తెలుసా అండి? చదువుతారా 15 అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 15 వచనంలో వారు వెళ్ళిపోలేరు వాళ్ళు. చదువుతారా 15 వచనం? అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 15 వచనం. కాలమందు హ్మ్. ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా హ్మ్. పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, హ్మ్. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి చాలు. ఓకే. ఎంతమంది ఉన్నారు? 120 మంది సహోదరులు కూడి ఉండగా అన్నారు. రైట్. వాళ్ళు ఎలా ఉన్నారంట? పైన 14 వచనంలో ఎలా ఉందో తెలుసండి? వీరందరూను వీరితో కూడా కొంత స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అన్నారు. రైట్. సో కాబట్టి రైట్ హోలీ స్పిరిట్‌ని మనం శక్తి అనేది రైట్ హోలీ స్పిరిట్ ద్వారా మనకు వస్తుంది. జ్ఞానం అనేది దేవుడు మనకిచ్చిన ఫ్యాకల్టీ అంటే మనకిచ్చిన దాన్ని బట్టి వస్తాడు. సో అది దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, ఆత్మ యొక్క సామర్థ్యం 2 కలిపితేనే దేవుడి కార్యానికి మనం సిద్ధపడతాం. ఈ రెండిట్లో ఏది తక్కువైనా సరే మనం దేవుని సేవ చేయలేం. దేవుని పరిచయం చేయలేం. రైట్. మీరు ఒక మాట అడగొచ్చు. దేవుడు ఎందుకంటే ఈ రెండిటిని కంపల్సరీ పెట్టాడంటే ఓకే. లేఖనాలైతే ఏమైతే చెప్పిందో దాన్నే ఆత్మదేవుడు ధృవీకరిస్తాడు. కాబట్టి లేఖనాలు తెలిస్తే ఆత్మదేవుడు చెప్పింది ఓకే. ఆయన ఇదే చెప్పాడని చెప్పండి కన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా మనం బ్యారేజ్ చేయొచ్చు. రైట్. అది మనం గమనించాలి. ఇది యేసుప్రభు వారు చెప్పిందే. రైట్. మనం చెప్పింది కాదు. చూడండి 5వ వచనంలో ఏమంటాడంటే ఆయన, యోహాను నీరుతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదురు. కాబట్టి 6వ వచనం వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం ముందు ఇశ్రాయేలుకి రాజును మరలా అనుగ్రహించదవా ఆయన అడుగగా చూసారా? ఇంత జ్ఞానం ఉంది. వారేమైనా గ్రహించగలుగుతున్నారా? కేవలం ఏదో మనకి ఆ లేఖనాల యొక్క పరిజ్ఞానం లేదా ఎవిడెన్స్ లేకపోతే ఉన్నంత మాత్రమే సరిపోదు. రైట్. అది శక్తివంతంగా మనుషులు చేరాలంటే రైట్ ఆత్మ కంపల్సరీగా అవసరం. వాళ్ళు ఇంత చెప్పినప్పుడు కూడా కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారంటే, ప్రభువా మాకు రాజ్యం ఇస్తానని చెప్పాడు ఆయన. మాకు రాజ్యం ఇస్తారా? ఆయన రక్షణ కార్యం గురించి మాట్లాడుతూ ఎక్కడో 1000 సంవత్సరాల పరిపాలన ఉంటది. అది తర్వాత వస్తది. ముందు ఈ కార్యం జరగాలి. ఈయన ముందు జరగాల్సిన కార్యం గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఆ పాతలో మైండ్‌లో ఏముందో దాని గురించే దీన్ని బట్టి అర్థమవుతుందా? మనం ఎంత బలహీనులమో. రైట్. జ్ఞానం తెలిసినంత మాత్రాన మనం పెద్ద గొప్పోళ్ళం కాదు. మన పాత బుద్ధి పోదు మనకి. అది మనకు అలాగే వస్తూనే ఉంటది. రైట్. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఒకే కాలంలో, సమయంలో తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అది మన పని కాదు. రైట్. సో అది మన పని కాదు. ఈరోజు చాలా మంది కూడాను బైబిల్‌లో ఈ యొక్క రెవల్యూషన్ ప్రకటన చదివినప్పుడల్లా కూడాను రైట్. ప్రతి చిన్నది పట్టుకొని కూడా ఒక ఎర్ర పేలి కనిపిస్తే చాలు అమ్మో వచ్చేసింది. ఒక యుద్ధం వస్తే చాలు అమ్మో వచ్చేసింది చెప్పి. రైట్. అసలు మీకు మనం కాలాల్ని డిసైడ్ చేయడం కోసం మనం లేము. రైట్. సో మనం ఈ జనరేషన్ ఈ తరం వారు దేనికి ఏర్పాటు చేయబడ్డారంటే కాలం సమీపించింది. మీరు మారు మనసు పొందండి. యేసు రక్తంలో మీరు కడగబడండి. ఆయన తిరిగి రాబోతున్నాడని చెప్పడానికి మనం ఉన్నాం తప్ప రైట్. ఓకే. అందుకే ఆయన మనకి ఆయన కాలం గురించి ఆయన ఎప్పుడొస్తాడో అని చెప్పలేదు ఆయన. ఎప్పుడొస్తాడో ఆయన చెప్పలేదు. ఆయన ఎలాగొస్తాడో చెప్పాడు. రైట్. మనం చెప్పదాని కొరకు లేనిపోయిన అజంప్షన్ తీసుకొచ్చి రైట్ ఊరక మనుషుల్లో ఉద్రేకాన్ని ఒక రకమైన రైట్ ఆ యొక్క ఎమోషన్ క్రియేట్ చేయడం తప్ప దానిలో ప్రయోజనం ఏమి లేదు. ఇప్పుడు చాలా మందికి రైట్ చాలా మీకు ఉద్రేకం ఉంటదన్నమాట. ఆ ఆ 2 రాకడ గురించి, ఆ రాజ్యాల గురించి, ప్రెజెంట్ జరుగుతున్న ఏంటిది ఇజ్రాయెల్ ప్రజలకి తర్వాత మిగతా యుద్ధాల గురించి కానీ చెప్తున్నప్పుడు అబ్బోయ్! ఆయన వచ్చేస్తున్నాడు ఆయన అని చెప్పి, ఆ సమయం వచ్చిందని చెప్పి కంగారు పడుతుంటా. అది కాదు మన పని. ఆయన ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో మనకు తెలీదు. ఆయన దొంగవాలే వస్తాడు.
మనం చేయవలసింది సిద్ధపడి, అది ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండి సిద్ధపడకుండా దేవుడు చెప్పలేదు. రైట్? ఆ శోచనలు ఒక శోచనకి, ఇంకో శోచనకి, ఇంకో శోచనకి, ఇంకో శోచనకి మధ్య ఎంతో గ్యాప్ ఉంది. ఎంతో గ్యాప్ ఉంది. రైట్? మనం ఏంటంటే ఈరోజు ఎమోషనల్ పిక్చర్స్ ఏం చేస్తుంటారంటే, ఒక ఆ వినేవారిలో ఒక ఉద్రేకం కలుగ చేయడం కొరకు దాన్ని ఈ విధంగా చెప్తుంటారు. రైట్? కాబట్టి ఆ రోజు శిష్యులు దేవుడు ప్రిపేర్ చేశాడు. నువ్వుగా రాజ్యం గురించి, కాల సమయాల గురించి కాదు మీరు ఆలోచించవలసింది. మీరు ఏం ఆలోచించాలంటే, ఇదిగో చెప్తున్నాడు. సో వాట్ ఈస్ మెయిన్ పర్పస్? శిష్యుడు అనేవాడికి, రైట్? సో ఈ తరములో దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో అది అర్థం కావాలి. రైట్? అది అర్థం కావాలి. దాని మీద దృష్టి పెట్టాలి. చూడండి ఏం చెప్పాడు చూడండి. యేసుప్రభు ఆయనకి ఏ సమాధానం ఇచ్చాడు చూడండి. 7వ వచనంలో. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎంతటిను భూదిగంతుల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. రైట్? మీరు నాకు సాక్షులే ఉండాలి. పునరుత్థానయ్యాను ఈ మాటలు చెప్పడానికి మీరు సాక్షులై ఉండాలి. రైట్? సో మీ యొక్క ఇదంతా కూడా ఏంటంటే మరలా ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడు రాజ్యం, అది కాదు మీ దృష్టి. దాని మెజర్మెంట్ కోసం మీరు లేరు. ఈ తరంలో దేవుడు మనకేం చెప్పాడంటే, రైట్, ఆయన మరణాన్ని ప్రకటించడం, ఆయన పునరుత్థానాన్ని ప్రకటించడం, మరో మనుషుని గురించి బోధ చేయడం, మనుషులు తీసుకురావడం తప్ప అన్నెసెసరీ తీసుకొచ్చి మన ప్రజల్లో ఒక దేవుడు ఏదైతే మీకు అనవసరం అన్నాడో, రైట్, తన కోసం ఎక్కువ ఉద్రేకాన్ని కలుగు చేయడం అనేది అది దేవుడి ఉద్దేశం కాదు. అది ఆయన టీచింగ్ కాదు. యూట్యూబ్ లో చూస్తుంటాం, ఒక ఎర్రపేలు కనిపించాయంట. యూట్యూబ్ లో చూస్తుంటాం, అదిగో దేవాలయం నిర్మించిపోతున్నాడంట. యూట్యూబ్ లో చూస్తాను, అదిగో యుద్ధం వచ్చిందంట. యూట్యూబ్ లో చూస్తాం, అదిగో భూకంపం వచ్చిందంట. ఇవి చూసి ఇక్కడంతే కరోనా వచ్చింది అంటే అదిగో రకరకాల పేర్లు పెట్టేసి సమయాలని అన్నిటిని మన ఆధీనంలో తీసుకొని ఆ కాలానికి ఇంటర్ప్రిటేషన్ అర్థ వివరణ మనమే ఇచ్చిస్తే శిష్యులు చెప్తున్నాడు ఆయన, మీకు ఎందుకు అనవసరం, అవన్నీ మీకు అనవసరం. అయితే నా యొక్క మరణాన్ని పునరుత్థానానికి సాక్షులుగా మీరు ఉండండి, అది మీకు ఇచ్చింది. స్టిక్ టు ద మిషన్. అంటే మిషన్కి మీరు అంటి పెట్టుకున్నాడు, అనవసరం వద్దు. ఓకే, శిష్యుడు ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన దాని మీద దృష్టి ఉంటాడు కానీ గొప్పలకి, ఉద్రేకాలకి, ఒక పేరు ప్రఖ్యాతలకి వెళ్ళడు. దేవుడు చెప్పని వాటిని గురించి ఒక శిష్యుడు ఎప్పుడూ చెప్పడు. రైట్? కాబట్టి ఈ యొక్క మనకి ఏం అర్థం అవ్వాలంటే, అపోస్తల కార్యాల్లో మనకి ఏం అర్థం అవ్వాలంటే, రైట్, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓకే, నాకు సాక్షులు ఇద్దరైన వాటితో చెప్పాను. రైట్? సో ఆ విట్నెస్ రైట్ చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడంటే, రైట్, సరైన టీచింగ్, సరైన ఎవిడెన్స్ తో మనం ఉంటే, రైట్, పరిశుద్ధ దేవుడు మన మీద మనతో ఉండి మన సహవాసం చేసి మనం నేర్చుకున్న ఆ బోధని, మనం నేర్చుకున్న దాన్ని దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన మరణ పునరుత్థానానికి బలంగా సాక్ష్యం ఇచ్చి అనేకులను దేవుని రాజ్యంలో చేర్చడానికి, ఉన్న వారిని దేవుని కొరకు బలపరచడానికి ఆయన మనల్ని ఉపయోగిస్తాడు. అది శిష్యత్వంలోనే ప్రాముఖ్యమైన విషయాలు. గుర్తుపెట్టి మూడు విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే, ఓకే, సరైన బోధ, సరైన రుజువులు కలిగి జీవించాలి. రెండవది, ఓకే, ఆత్మ కొరకు, ఆత్మ దేవుని కొరకు, ఆత్మ దేవుని యొక్క నివాసం కొరకు ఆశపడ్డం, ఆయన వెలిగింపు కొరకు ఆశపడ్డం, ఆయన శక్తి మీద ఆధారపడ్డం. మూడవది, ఇవి దేని కొరకంటే మనుషులకి ఏదో స్వస్థత కలగాలనో, లేకపోతే మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలనో, దాని కొరకు కాదు. ఆత్మశక్తిని అందడం అంటే అది కాదు మన యొక్క మిషన్. మన మిషన్ ఏంటంటే అనేకులు మారు మనసు పొందినట్లుగా, అనేకులు రక్షణ పొందినట్లుగా, ఎవరి కొరకైతే యేసుప్రభువు తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడు, ఎవరి కొరకైతే తిరిగి లేచి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడో ఆయన్ని పరిచయం చేసి ఆయన వైపు లాగడానికి అయితే మనం నేర్చుకున్న టీచింగ్, ఓకే, పరిశుద్ధ శక్తి మనకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడితేనే సరైన శిష్యులము అవుతాం. రైట్? ఈ మూడింట్లో ఏది లేకపోయినా సరే మనం సరైన శిష్యులము కాము. రైట్? ఏదో మనం ఓకే అలా గడిపేస్తున్నాం. ఒకవేళ జ్ఞానంతోనే గడిపించామనుకోండి, ఓకే, సో అది జ్ఞానయుక్తమైన మాటలు వస్తాయి అంతే.
దానివల్ల మనకు ఉప్పొంగి వస్తుంది. అందుకే చూడండి, నేను ఒకసారి రైట్ ఏదైతే మన ఎవరు పౌలు గారు చెప్పారు, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే అండి, జ్ఞానంతో చెప్పిన మాటలు చాలా ప్రమాదకరమైన మాటలు. రైట్ అది ఆ మాటలు ఒకసారి మీకు చూపించి నేను రైట్ ముగిస్తాను నేను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఓకే 2వ అధ్యాయము ఇలా ఉంటది. 2వ అధ్యాయం ఇలా ఉంటది. ఈ మాటలను జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే జ్ఞానం ఒకటే సరిపోదు. అలాగని ఆత్మ చెప్తుంది కరెక్ట్ కాదు అని ఇంకో వ్యక్తి దాన్ని దృఢపరచుకోవాలంటే సరైన ఎవిడెన్స్ అంటే బైబిల్ అని ఉంటుంది. అది తెలియకపోతే మనం అది ఆత్మ చెప్పిన విషయాలు ఇంకా మనకు తెలియవు. అది భ్రమించే ఆత్మో దేవుని ఆత్మ మనకు తెలియదు. చూడండి 2వ అధ్యాయం మొదట చదువుతారా? సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కాని జ్ఞానాతిశయముతో కాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. చాలు నేను చాలు చాలండి చాలు. ఓకే, ఆయన మొదట అంటాడు ఈరోజు వాక్ చాతుర్యం అంటే చాలండి. కొంతమంది మాట్లాడే తప్ప వచ్చి వారు నేను వింటుంటానండి, చాలా ప్రసంగాలు వింటుంటున్నప్పుడు చాలా బాగా వస్తుంది. నేను ప్రార్థన చేస్తుంటాను. రైట్, వాక్ చాతుర్యం అనేది దేవుని కార్యాలు చేయదండి. ఒకే ఒక భాష మీద పట్టుత్వం అనేది, కేవలం భాష మీద పట్టుత్వం అనేది దేవుని కార్యాలు జరగదండి, చేయదండి. లేదంటే జ్ఞానత్యం, ఏదో లేఖనాల గురించి నాకు అక్కడ ఈ వచనం తెలుసు, 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 అది కూడా జరగదండి. అది కూడా మీకు జరగదండి. వాకు చాతుర్యం గాని, జ్ఞానత్యం గాని, దేవుని మర్మం అనేది బలాన్ని చేయలేదు. అది ఫస్ట్ అండి, మనం గమనించాలి. రెండో చూడండి 5వ వచనంలో అంటాడు ఆయన. 5వ వచనంలో 4వ వచనం అంటారు. చదువుతారండి ఎవరైనా? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చాలు చాలు. చేసుకుని ఉండవలనని. మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. ఓకే, నేను చాలా గమనిస్తుంటాను, మనుషులకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు కదా. రైట్, సో జ్ఞానం వలన ఒక మనిషి మారడండి, మనిషి రైట్. మనం దేవుని శక్తి మీద ఆధారపడాలి. చూడక చక్కగా అంటాడు ఆయన, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి తప్ప అలా ఉండకూడదు. 5వ వచనం అంటాడు ఆయన, చూడండి, మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయైన మాటలను విని. కొంతమంది నచ్చిన మాట చెప్తుంటారు, కొంతమంది ఎంటర్టైన్ చేస్తుంటారు. భలేక ఆ హరికథలు, బుర్రకథలు, ఒక లేని పని కథలు చెప్పి భలే ఎంటర్టైన్ చేస్తారు. అసలు అవసరం అది? ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు, బాబు నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన మాటలను తీయని మాటలు అసలు వినియోగించను. ఒకే పరిశుద్ధ దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మయు దేవుని శక్తి ఒకే కనబరుచు దృష్టాంతం వినియోగపరుస్తాను. ఈ లేఖనాల్లో ఆయా సందర్భాల్లో, ఆయా ప్లేసులో, ఆయా విధాలుగా ఆయన మాట్లాడాడు కదండి, నేను అవే చూపిస్తాను. ఇంకా నేను మిగతా కథలతో నాకు సంబంధం లేదు. నాకు మిగతా కథలతో నాకు సంబంధం లేదు. పాము, వాక్యంలో పాము కనిపించింది అనుకోండి, ఆ పాము గురించి 4, 5 కథలు. మా పెడక మీద ఒక పాము, అక్కడ ఒక పాము, ఇక్కడ ఒక పాము. సపోజ్ ఏదైనా ఒక కోతి కనిపించింది అనుకోండి, కోతి మీద 4, 5 కథలు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే జ్ఞానాతిశయంతో లేదంటే ఒక తీయని మాటలతో ఒక ఎంటర్టైన్మెంట్ చేసేవి దేవుడు ఆశించినట్లుగా మనుషులను తయారు చేయలేరు. రైట్, కాబట్టి ఆయన చాలా చక్కగా ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. రైట్, 5వ వచనం అంటాడు ఆయన, చూడండి 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మరుమైనది బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించును అని చెప్పాడు. చూడండి 10వ వచనంలో అంటాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మలను కూడా పరిశోధించున్నాడు. అన్నిటిని ఆయనే పరిశోధిస్తున్నాడు. రైట్, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. మాటలు జాగ్రత్తగా గమనించండి. రైట్, నేను 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది ఏంటంటే దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బాగా చదవండి, బోధన ఉందండి, రుజువులు తీసుకోండి. సరదాగా ప్రసంగాల కొరకు అది మానేయాలి. ఫస్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ ఎత్తి చూపించాలి. రెండవది, ఆ ఎవిడెన్స్ వచ్చిన మాత్రాన మనం బోధిస్తే జ్ఞానతో బోధిస్తున్నాం, అది మనకి ఎటువంటి దేవుని కార్యాలను జరిగించదు. మనం ఎదురు చూడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. ఓకే, ఆయనే లోకం గురించి, పాపం గురించి, నీతిని గురించి మనుషులు ఒప్పింపు చేస్తాడు.
నా జ్ఞానం మనుషుల్ని దేని వైపు తిప్పలేదు. తిప్పగలిగితే నా వైపు తిప్పుతుంది, లేదా నా యొక్క డినామినేషన్ బట్టి తిప్పుతుంది, కానీ దేని వైపు తిప్పలేదు నా జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా నేను మా దేని వైపు తిప్పాలంటే దేవుని శక్తి నాకు అవసరం. రైట్, ఈ రెండు ఉంటేనే రైట్. తర్వాత రైట్, దేవుడు ఏదైతే వద్దన్నాడో వాడి కోసం నిలబడదు. దేవుడు ఏదైతే ఫోకస్ చేశాడో దాని మీద దృష్టి పెట్టాలి. సో ఆయన పునరుత్థానం గురించి, ఆయన మరణం గురించి, పునరుత్థానం గురించి మనం ప్రకటించాలి. అందుకొరకే దేవుని మనల్ని పంపాడు. అప్పుడు శిష్యులైన వాడికి ఈ 3 గుణాలు ఉండాలి. మొదటిది రైట్, సరైన బోధ, రుజువులు. రెండోది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మూడవది ఓకే, దేవుడు ఏదైతే మిషన్ ఇచ్చాడు, ఏదైతే ఒక పని ఇచ్చాడు రైట్, ఆ పనిని శ్రద్ధగా అర్థం చేసుకొని ఆ పని మీదే మన నిలకడగా ఉండాలి. మిగతా వాటి వైపు ఒక గుర్రం ఎలాగైతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తన కళ్ళ గంతులు పట్టుకొని రోడ్డే చూస్తుందో, దేవుని సేవకుడు, దేవుని పనివాడు, దేవుని పెద్ద, దేవుని పరిచారకుడు తన కళ్ళకి గంతులు కట్టుకొని దేవుడు ఇచ్చిన పని వైపు చూడగలడు. ఇలాగ తన శిష్యులను తయారు చేశాడు. కాబట్టి ఆయనకున్న 3.5 సంవత్సరాల్లో ఈరోజు మన సంఘాల్లో 100 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. కానీ వీళ్ళ వల్ల సమాజానికి ఏ పని లేదు, ఏం ఉపయోగం లేదు. మనం వస్తే ప్రసంగం చేస్తే వింటున్నారు, వీళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఏమైనా పెడితే తింటున్నారు, మళ్ళీ ఆదరణ టన్నులకు వచ్చి మళ్ళీ కూర్చుంటున్నారు. ఒకే పక్కోడికి సువార్త చెప్పడు, ఆ పక్కోడికి సువార్త చెప్పడు. రైట్, కనీసం దేవుడు బాధేట వాళ్ళకి అర్థం కాదు, ఏం అర్థం కాదు. కానీ యేసు ప్రభువుని చూసారా, ఆయనకి 11 మందే ఉన్నారు. 11 మంది, ఖచ్చితంగా 11 మంది. వాళ్ళని చాలా బాగా ట్రైనప్ చేశాడు ఆయన. ఆ ట్రైనప్ లో వారి భూలోకాన్ని తలకిందలు చేసేసాడు, తలకిందలు చేసేసాడు. రైట్, కాబట్టి మన యొక్క సంఘాల్లో శిష్యత్వం లోపించడం వలన, సరైన నాయకత్వం లేకపోవడం వలన ఈరోజు రైట్ ఒక క్లబ్లు నడుపుతున్నట్లుగా ఈరోజు సంఘాలు నడుస్తుంది. ఒక ఎంటర్టైన్మెంట్ ఫోకస్ గా నడుస్తున్నాయి, కానీ దేవుని శిష్యులు చేసినట్లుగా భూమిని తలకంది చేసే నాయకులు కానీ శిష్యులు కానీ ఈరోజు మనం పొందలేము. కాబట్టి ఈ మాటలు మరల చదవండి. దేవుడు మీకు కొత్త విషయాలు బోధిస్తాడు. యేసు ప్రభువు ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని గమనించండి. ఆ ట్రైనింగ్ పట్టుకోండి. మరీ ముఖ్యంగా యవనస్తులు పట్టుకోండి. మీకు మీ నాయకులు బోధించలేకపోవచ్చు, మీ పెద్దలు మీకు బోధించలేకపోవచ్చు. యేసు ప్రభు ఎప్పుడో మీకు క్లియర్గా చెప్పేశాడు, ఒక నమూనా ఇచ్చేసాడు ఆయన. అది అర్థం చేసుకోండి, ఆ నమూనాను అర్థం చేసుకోండి. ఆ నమూనాను పట్టుకొని ముందు శిష్యులు అవ్వండి, తర్వాత నాయకులు అవ్వండి. రైట్, సో దేవుని వాక్యాన్ని అనేకులు బోధించి ఈ తరములో దేవుని చేత ఆశీర్వాదం పొంది దేవుని నామాన్ని భయంకరంగా మీరు అందరూ ఉండాలని ఓకే నేను ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలు తన పేరులో మనకు దీవించును గాక. ఆమేన్.